12 లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2024 ప్రకటించబడింది. మాడ్రిడ్లో జరిగిన ప్రతిష్ఠాత్మక 2024 లారెస్ స్పోర్ట్స్ అవార్డ్స్ వేడుక ప్రపంచంలోని అత్యుత్తమ అథ్లెట్లు మరియు వారి అద్భుతమైన విజయాల గొప్ప వేడుక. ఈ కార్యక్రమంలో వారి సంబంధిత విభాగాల్లో చెరగని ముద్ర వేసిన పలువురు క్రీడా చిహ్నాలను సత్కరించారు. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్మాన్ ఆఫ్ ది ఇయర్ నోవాక్ జకోవిచ్. ప్రపంచంలోని అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ 5వసారి లారెస్ వరల్డ్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ది ఇయర్గా అవతరించడం ద్వారా లారెస్ చరిత్రలో తన పేరును చెక్కాడు. ఈ ఘనత ఈ విభాగంలో అత్యధికంగా అలంకరించబడిన పురుష అథ్లెట్గా రోజర్ ఫెదరర్ రికార్డుతో సరిపెట్టుకుంది. జకోవిచ్ గతంలో 2012, 2015, 2016 మరియు 2019లో ఈ గౌరవనీయమైన అవార్డును గెలుచుకున్నాడు. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఐతానా బొన్మతి. ఒక చారిత్రాత్మక క్షణంలో బార్సిలోనా మరియు స్పానిష్ జాతీయ జట్టుకు చెందిన ఫుట్బాల్ స్టార్ ఐతానా బొన్మతి లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైన మొదటి ఫుట్బాల్ క్రీడాకారిణి అయ్యారు. పిచ్పై ఆమె అసాధారణమైన నైపుణ్యాలు మరియు క్రీడాస్ఫూర్తి క్రీడకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోయింది. సంవత్సరపు పునరాగమనం. సిమోన్ బైల్స్ అమెరికన్ ఆర్టిస్టిక్ జిమ్నాస్ట్. ఆమె ఆకట్టుకునే సేకరణకు మరో ప్రశంసను జోడించింది. 37 ప్రపంచ మరియు ఒలింపిక్ పతకాలతో ఆమె ఇప్పుడు చరిత్రలో అత్యంత అలంకరించబడిన జిమ్నాస్ట్. ఆమె విశేషమైన పునరాగమనం మరియు క్రీడకు చేసిన అత్యుత్తమ సేవలకు అవార్డుల వేడుకలో తగిన గుర్తింపు లభించింది. సంవత్సరపు పురోగతి. జూడ్ బెల్లింగ్హామ్ రియల్ మాడ్రిడ్ మరియు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు మిడ్ఫీల్డర్గా ఆడే ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాడు. అతని అద్భుతమైన ప్రదర్శనల కోసం గౌరవించబడ్డాడు. టెన్నిస్ ఏస్ మరియు రియల్ మాడ్రిడ్ అభిమాని అయిన కార్లోస్ అల్కరాజ్ బెల్లింగ్హామ్ క్రీడకు చేసిన సేవలకు గుర్తింపుగా అవార్డును అందించాడు. వేడుకలో స్పోర్టింగ్ లెజెండ్స్. ఈ కార్యక్రమంలో క్రీడా దిగ్గజాలు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. 7 సార్లు సూపర్ బౌల్ ఛాంపియన్ అయిన టామ్ బ్రాడీ మరియు స్ప్రింటింగ్ గోట్ అయిన ఉసేన్ బోల్ట్ వరుసగా జోకోవిచ్ మరియు బోన్మాటీలకు అవార్డులను అందించి ఈవెంట్ యొక్క గొప్పతనాన్ని మరియు ప్రాముఖ్యతను పెంచారు. ఇతర ప్రముఖ అవార్డులు. టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు స్పెయిన్ మహిళల ఫుట్బాల్ జట్టు. యాక్షన్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అరిసా ట్రూ. లారెస్ స్పోర్ట్ ఫర్ గుడ్ అవార్డు ఫండసియోన్ రాఫా నాదల్. స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ విత్ ఎ డిసేబిలిటీ అవార్డు డైవ్ డి గ్రూట్. లారెస్ స్పోర్ట్స్ అవార్డ్స్ గురించి. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ అనేది వార్షిక ఈవెంట్. ఇది అద్భుతమైన క్రీడా విజయాలను జరుపుకుంటుంది మరియు లారెస్ స్పోర్ట్ ఫర్ గుడ్ యొక్క కార్యక్రమాలను ప్రదర్శిస్తుంది. వివిధ వర్గాల కోసం షార్ట్లిస్ట్లు 70 కంటే ఎక్కువ దేశాల నుండి 1000 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మీడియా నిపుణుల నుండి ఓట్ల ద్వారా సృష్టించబడతాయి. అయితే అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ప్రపంచ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ వికలాంగులను షార్ట్ లిస్ట్ చేస్తుంది. ప్రతి విభాగంలోని విజేతలు లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అకాడమీ నుండి ఓట్ల ద్వారా నిర్ణయించబడతారు. ఇది క్రీడా దిగ్గజాల యొక్క ప్రత్యేక సమూహం. ఈ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా యువ జీవితాలను మార్చడానికి చేసిన అద్భుతమైన పనిని ప్రదర్శించడం ద్వారా లారెస్ స్పోర్ట్ ఫర్ గుడ్కు మద్దతు ఇవ్వడానికి ఒక వేదికను అందిస్తుంది. 2024 లారెస్ స్పోర్ట్స్ అవార్డ్స్ వేడుక ప్రపంచంలోని గొప్ప అథ్లెట్లకు మరియు వారి విజయాలకు తగిన నివాళి, తరాలకు స్ఫూర్తినిచ్చే క్రీడా స్ఫూర్తి, పట్టుదల మరియు శ్రేష్ఠత విలువలను హైలైట్ చేస్తుంది. 13 అలోక్ శుక్లా ప్రతిష్ఠాత్మక గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2024
ప్రఖ్యాత పర్యావరణ కార్యకర్త మరియు ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ కన్వీనర్ అలోక్ శుక్లా ప్రతిష్టాత్మక 2024 గోల్డ్మ్యాన్ పర్యావరణ బహుమతికి ఎంపికయ్యారు. గ్రీన్ నోబెల్ ప్రైజ్ అని కూడా పిలవబడే ఈ వార్షిక పురస్కారం పర్యావరణ పరిరక్షణకు వారి అత్యుత్తమ సహకారం కోసం ప్రపంచవ్యాప్తంగా అట్టడుగు పర్యావరణ ఛాంపియన్లను సత్కరిస్తుంది. 2024 గోల్డ్మన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ విజేతలు. ఈ సంవత్సరం ప్రపంచంలోని 6 నివాస ప్రాంతాల నుండి 7 వ్యక్తులు వార్షిక గోల్డ్మన్ పర్యావరణ బహుమతికి ఎంపికయ్యారు. వారు క్రమసంఖ్య విజేత దేశం ప్రాంతం 1 మార్సెల్ గోమ్స్ బ్రెజిల్ దక్షిణ మరియు మధ్య అమెరికా 2 ముర్రావా మారుచి జాన్సన్ ఆస్ట్రేలియా దీవులు మరియు ద్వీపదేశాలు 3 అలోక్ శుక్లా భారతదేశం ఆసియా 4 తెరెసా విసెంటే స్పెయిన్ యూరప్ 5 ఆండ్రియా విడార్రే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉత్తర అమెరికా 6 నోన్హెలే అంబుథుమా మరియు సినగొగు జూకలు సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా హస్డియో అరండ్ ఫారెస్ట్ను రక్షించడం. ఛత్తీస్గఢ్ ఊపిరితిత్తులుగా పరిగణించబడే హస్డియో అరండ్ ఫారెస్ట్ను రక్షించడానికి శుక్లా చేసిన అవిశ్రాంత ప్రయత్నాల నుండి శుక్లా గుర్తింపు పొందారు. 2010లో ప్రభుత్వం ఈ ప్రాంతంలోని 2 బొగ్గు బ్లాకులను మైనింగ్ కోసం ప్రైవేట్ కంపెనీలకు వేలం వేసింది. ఈ ముప్పును ఎదుర్కోవడానికి శుక్లా హస్డియో అరణ్య బచావో సంఘర్ష్ సమితిని స్థాపించారు మరియు స్థానిక గిరిజన సంఘాలను సమీకరించారు. నిరంతర క్రియాశీలత మరియు ఒత్తిడి ద్వారా హస్డియో అరణ్య ప్రాంతంలోని 21 ప్రతిపాదిత బొగ్గు గనులను వేలం వేయడానికి ప్రభుత్వాన్ని బలవంతం చేయడంలో శుక్లా విజయం సాధించారు. చివరికి 2022లో ప్రతిపాదిత వేలం రద్దుకు దారితీసింది. పర్యావరణ నాయకత్వానికి ప్రపంచ గుర్తింపు. అమెరికన్ దంపతులు రిచర్డ్ మరియు రోడా గోల్డ్మాన్ 1989లో స్థాపించిన గోల్డ్మ్యాన్ పర్యావరణ బహుమతి అట్టడుగు స్థాయి పర్యావరణ నాయకులను గౌరవించడం, పర్యావరణ సమస్యలపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం మరియు చర్యను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం ప్రపంచంలోని 6 నివాస ప్రాంతాల నుండి 7 వ్యక్తులు ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. మునుపటి భారతీయ విజేతలు మేధా పాట్కర్ 1992, ఎంసి మెహతా 1996, రషీదా బి మరియు చంపాదేవి శుక్లా 2004, రమేష్ అగర్వాల్ 2014 మరియు ప్రఫుల్ల సమంతారా 2014 వంటి ప్రఖ్యాత ఉద్యమకారులతో సహా గోల్డ్మ్యాన్ పర్యావరణ బహుమతిని మునుపటి 7 భారతీయ గ్రహీతల ర్యాంక్లో అలోక్ శుక్లా చేరారు. 2017 ఈ విశేషమైన వ్యక్తులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యావరణ న్యాయం, భూమి హక్కులు మరియు స్థిరమైన అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పోరాడారు. గ్రాస్రూట్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిజం. గోల్డ్మన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అట్టడుగు స్థాయి నాయకులను స్థానిక ప్రయత్నాలలో పాల్గొనే వ్యక్తులుగా నిర్వచిస్తుంది, ఇక్కడ సంఘం లేదా పౌరుల భాగస్వామ్యం ద్వారా సానుకూల మార్పు సృష్టించబడుతుంది. శుక్లా యొక్క గుర్తింపు పర్యావరణాన్ని రక్షించడంలో మరియు భవిష్యత్ తరాలకు సహజ వనరులను సంరక్షించడంలో అట్టడుగు స్థాయి క్రియాశీలత పోషించిన కీలక పాత్రను హైలైట్ చేస్తుంది. అలోక్ శుక్లా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నందున అతని ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ ఛాంపియన్లకు ప్రేరణగా పనిచేస్తాయి. సామూహిక చర్య యొక్క శక్తిని మరియు మన గ్రహం యొక్క విలువైన పర్యావరణ వ్యవస్థలను రక్షించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. 14 ప్రతిష్టాత్మక పండిట్ లచ్చు మహారాజ్ అవార్డుతో సత్కరించబడిన ప్రముఖులు.
ప్రముఖ హిందీ చలనచిత్ర సూపర్ స్టార్లు హేమమాలిని మరియు సైరా బాను. కళ మరియు సాంస్కృతిక రంగాలకు చెందిన ఇతర ప్రముఖులతో పాటు ప్రతిష్టాత్మక పండిట్ లచ్చు మహారాజ్ అవార్డుతో సత్కరించబడతారు. అవార్డు ప్రదానోత్సవం ఆగస్టు 31, 2024న ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరుగుతుంది. 10 మంది ప్రముఖులకు లచ్చు మహారాజ్ అవార్డు. ప్రసిద్ధ కథక్ విద్వాంసుడు లచ్చు మహారాజ్ జ్ఞాపకార్థం స్థాపించబడిన లచ్చు మహారాజ్ అవార్డు 2014 తర్వాత ఇవ్వబడలేదు. అందువల్ల పండిట్ లచ్చు మహారాజ్ బ్యాలెట్ ఫౌండేషన్ ఈ సంవత్సరం 10 మంది వ్యక్తులను సత్కరించాలని నిర్ణయించింది. కోవిడ్-19 కారణంగా 2020 సంవత్సరానికి ఎటువంటి అవార్డును ప్రకటించలేదు. అవార్డు గ్రహీతలు. క్రమ సంఖ్య. అవార్డు గ్రహీత. సంవత్సరానికి అవార్డు, స్థానానికి చెందినది. నాట్య రూపం యొక్క ఘాతాంకం 1. ఉమా శర్మ 2015, న్యూఢిల్లీ, కథక్. 2. రామ వైద్యనాథన్ 2016, న్యూఢిల్లీ, కథక్. 3. ఉమా డోగ్రా 2017, జైపూర్, కథక్. 4. హేమ మాలిని 2018, ముంబై, కథక్, సినిమా నటి. 5. సైరా బాను 2019, ముంబై, కథక్, సినిమా నటి. 6. సంధ్య పూరిచా, సంగీత నాటక అకాడమీ చైర్మన్ 2018, ముంబై, భరతనాట్యం ఎక్స్పోనెంట్. 7. డాక్టర్ మాలాబికా మిత్ర 2021, కోల్కతా, కథక్. 8. ప్రాచీ షా 2022, ముంబై, కథక్, సినిమా నటి. 9. అషిం బంధు భట్టాచార్య 2023, ముంబై, కథక్. 10. పండిట్ రాజేంద్ర గంగానీ 2024, జైపూర్, కథక్. జరుపుకునే సంప్రదాయాన్ని పునరుద్ధరించడం. లక్నోలోని భత్కండే సంస్కృతి విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మాండవిసింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ గౌరవనీయ వ్యక్తులను సత్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పండిట్ లచ్చు మహారాజ్ బ్యాలెట్ ఫౌండేషన్ కార్యదర్శి మరియు పండిట్ లచ్చు మహారాజ్ సీనియర్ శిష్యుడు కుంకుమ్ ఆదర్శ్ పాల్గొన్నారు. 1 దశాబ్దపు విశిష్టతను గౌరవించడం. పండిట్ లచ్చు మహారాజ్ బ్యాలెట్ ఫౌండేషన్ 2014 తర్వాత అవార్డు ఇవ్వనందున ఈ ఏడాది 10 మంది వ్యక్తులను సత్కరించాలని నిర్ణయించింది. 2015 నుండి 2024 వరకు వివిధ సంవత్సరాలలో గౌరవనీయమైన అవార్డు గ్రహీతలు కథక్, భరతనాట్యం మరియు సినిమా వంటి రంగాలలో కళాత్మక నైపుణ్యానికి పరాకాష్ఠను సూచిస్తారు. కథక్ లెజెండ్స్ వేడుకలు. అవార్డు గ్రహీతలలో ఉమా శర్మ 2015, రమా వైద్యనాథన్ 2016, ఉమా డోగ్రా 2017 మరియు పండిట్ రాజేంద్ర గంగానీ 2024 వంటి ప్రఖ్యాత కథక్ విద్వాంసులు ఉన్నారు. చలనచిత్ర నటీమణులు హేమ మాలిని 2018 మరియు సైరా బాను 2019. ఇద్దరు నిష్ణాతులైన కథక్ డ్యాన్సర్లు కూడా వారి విశేషమైన కృషికి గౌరవించబడతారు. కళాత్మక ప్రతిభను గుర్తించడం. ఇతర ప్రముఖ అవార్డు గ్రహీతలలో సంగీత నాటక అకాడమీ 2018 చైర్మన్, భరతనాట్య విద్వాంసుడు సంధ్య పూరిచా ఉన్నారు. డాక్టర్ మాలాబికా మిత్ర 2021, కథక్ మాస్ట్రో. ప్రాచీ షా 2022, కథక్ నర్తకి మరియు సినిమా నటి. మరియు ఆషిం బంధు భట్టాచార్య 2023, ఒక కథక్ ఘాతకుడు. లచ్చు మహారాజ్ వారసత్వాన్ని గౌరవించడం.
పండిట్ లచ్చు మహారాజ్ అవార్డు లక్నోలో బైజ్నాథ్ ప్రసాద్గా జన్మించిన పురాణ కథక్ విద్వాంసుడు లచ్చు మహారాజ్ 1907 నుండి 1978 పేరు మీద పెట్టబడింది. అతను మహల్, మోఘల్, ఆజం మరియు పాకీజా వంటి దిగ్గజ చిత్రాలలో కథక్ నృత్య సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేయడంతో పాటు అనేక బ్యాలెట్లకు ప్రసిద్ధి చెందాడు. ఈ ప్రముఖ వ్యక్తులు పండిట్ లచ్చు మహారాజ్ అవార్డుతో సత్కరించబడినందున ఇది భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి మరియు తరాలకు స్ఫూర్తినిచ్చే కళాత్మక నైపుణ్యం యొక్క శాశ్వత వారసత్వానికి నిదర్శనంగా పనిచేస్తుంది.